ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీ వాడనుకో తోడనుకో నీ వాడనుకో శిక్ష ఏంటి తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పు లాంటి సీతనైనా తప్పు చెప్పకుండా తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పు లాంటి సీతనైనా తప్పు చెప్పకుండా అది కదే కదా మన కథ నిజం కాదా అది కదే కదా మన కథ నిజం కాదా నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీ వాడనుకో ఏమనుకోను నిన్నేమనుకోను ఎన్నెన్నో జన్మలకో కోవిల్లు కోవిల్లు కోవిలలో దివ్వెల్లు కన్నీళ్లతో వెలిగించే హృదయాలు హృదయాలని వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు హృదయాలని వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు అది నువ్వే కదా నేను నువ్వే కదా అది నువ్వే కదా నేను నువ్వే కదా నువ్వు రాయని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీ వాడనుకో సెటిల్ ఏ ఎవడా తెలుగు తక్కువ అంటే అలా తిరిగిపోతుడా అమ్మాయి నేను మొన్న ఒక 20 సెంట్లు భూమి కొన్నాను ఎప్పుడు మొన్న కొన్నాను ఓ 20 సెంట్ల భూమి కొన్నావు 20 సెంట్ల భూమి కొన్నాను కానీ కొద్దిగా డబ్బులు అప్పుడు కొన్నాను నాకు ఒక 7 లక్షలు ఉంటే మరి 3 లక్షలు అప్పోడేసి 10 లక్షలు కొన్నాను అది ఏ ముహూర్తాన్ని కొన్నాను వర్షం పడలేదు పంట పండలేదు పంట ఇంటికి రావడం అప్పులు తీరలేదు అయితే అది వర్షాధారమా చెట్లు గాని చెరువులు గాని లేవా మరేం లేవు మరి బోర్ తీయించలేకపోయావా అంత డబ్బులు మనకి ఎప్పటికే 10 లక్షలు 3 లక్షలు అప్పు అయిపోతా అమ్మాయి అప్పులో వచ్చి అంటారు భాస్కర్ అప్పుని ఇచ్చిన వడ్డీ అని కొట్టు అవును మరి ఏంటిది వడ్డీ
కట్టు అంటారు. కట్టు అంటాను నేను ఆలోచించాను. మా ఆవిడ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఒక 500 ఇవ్వు, చెన్నై వెళ్తాను, ఒక సంవత్సరం పనికి వెళ్తాను, ఒక సంవత్సరం పని చేతుకుని నొప్పులు వడ్డీని కడుదుమా అన్నాను. మా ఆవిడ అన్నది, ఓ ఎదం తక్కువ నా మొగుడా, ఎదం తక్కువ నా మొగుడా, నువ్వేం అప్పు తీరుతావు గానీ ఒక 1000 రూపాయలు తేరా నేను అప్పు తీరుతా అన్నది. అది 1000 రూపాయలతో అప్పు తీరిపోద్దా? అమ్మాయి నీ దగ్గరికి వచ్చానా, 1000 రూపాయలు ఇచ్చావా? ఆ 1000 రూపాయలు పట్టుకొని మా ఆవిడకి ఇచ్చాను. మా ఆవిడ 1000 రూపాయలు తీసుకుని నేను మా ఆవిడ బయలుదేరి తిన్న శ్రీకాకుళం పెద్ద హాస్పిటల్కి వచ్చినాం. ఎవరు బాలేదా? బాలేపాడు కాదు, మా ఆవిడ రమ్మని నేను వచ్చాను. ఎక్కడ అడగను, మా ఆవిడ ముందు నేను అనక. మీ దగ్గర బిల్డప్లు కానీ అక్కడ బిల్డప్లు మరి అట్లా లేవు. అమ్మ ఏమైనా బిల్డప్లు ఉన్నాం అనుకో బత్తి మండదు, బోయిన మండదు. ఓహో సరే సరేలే. అయితే మా ఆవిడని పెద్ద హాస్పిటల్ దగ్గరికి వచ్చా. అమ్మాయి పాపం పర్లాకిమిడట ఆవిడది. ఒక చిన్న పిల్ల చచ్చిపోయా. చిన్న పిల్ల పర్లాకిమిడట. ఆ పిల్లని తీసుకుని వచ్చి ఇంకా పెద్ద హాస్పిటల్ అడిగి పెట్టారు. పిల్ల చనిపోయా. అయ్యో పాపం. గోలు గోలు ఛార్జీ కూడా డబ్బులు లేవు. ఎలాగెళ్ళని ఆలోచిస్తాను. ఈ టైంలో మంచి టైంలో మా ఇద్దరం వెళ్ళాం. నేను మా ఆవిడ వెళ్ళాము. మా ఆవిడ అన్నది, ఏమండి చచ్చిపోయిన పిల్లలు ఏడిస్తే వస్తుందా? రాదు కదా. ఇగో మీరు ఎంత ఇబ్బంది పడతాను, మీకు ఒక 500 ఇస్తే పిల్లలు నాకు ఇచ్చండి అన్నది. నేను అలాగే ఆలోచించే చనిపోయిన పిల్ల మనకెందుకు అనుకుంటాను. మన మాట అవదు కదా. 500 ఇచ్చే పిల్లని తీసుకుంది. వాళ్ళు 500 తీసుకొని ఛార్జ్ కట్టుకుని వెళ్ళిపోయారు. అమ్మాయి పిల్లని చక్కగా తయారు చేసింది. మా ఆవిడ చనిపోయిన పిల్లని తయారు చేసింది, చక్కగా తయారు చేసింది. ఈ శమకలు వేసుకొని అదండి అన్నది. నేను మా ఆవిడ చందన బ్రదర్స్కి వెళ్ళాం బట్టల కొండకి. డబ్బులు ఎంత ఉన్నాయిరా? డబ్బులు 350 ఉంది. 350కి ఏం బట్టలు వస్తాయిరా? 300 బట్టలు రాపోతా బట్టల షాపులు కెలమేటి. అమ్మాయి అయితే 150 రూపాయలు ఛార్జ్ అయిపోయిందా? 500 పిల్లకి ఇచ్చారు. 350 ఉంది. నేను ఆలోచిస్తుంది ఏంటి 350 ఉంది బట్టలు కొండకి వెళ్తుంది అనుకోండి. అమ్మాయి అయితే బట్టల షాపులోకి వెళ్ళాం. బట్టల షాపులోకి వెళ్ళి మా ఆవిడ అంటుంది, ఏమండి సావుకారి గారు వాండర్ గారికి మంచి మంచి కాస్ట్లీ చీరలు చూపించండి అన్నది. కాస్ట్లీ చీరలు అంటే నేను అనుకోను, ఇదే కాస్ట్లీ చీరలు అడుగుతుంది. మనకు డబ్బు లేక 350 ఉంది దాచుకుందేమో అనుకుంటాను. మా ఆవిడ అంటుంది, మించి మించి 40-50 చీరలు ఇప్పిస్తుంది అమ్మ. అన్ని మడతలు ఇప్పిస్తుంది. మడతలన్నీ ఇప్పిస్తుంది. ఏది బాలేదంటుంది, ఏ చీర బాలేదంటుంది ఇప్పిస్తుంది. అది పడేస్తుంది. సావుకొని మంచి కోట ఈవిడ చీరలు కొంటదో కొంద కానీ 50 చీరలు ఇప్పింది. ఇన్ని చీరలు ఇప్పింది కదా, మరి ఎవరు మడత పెడతారు? రోజులు సరిపోతుంది. సావుకొని మంచి కోప మీద ఉన్నాడు. అమ్మాయి చివరిగా ఇంకో చీర చూసింది. ఆ చీర చూసి అంటుంది, ఏమండి చీర ఖరీదు అంతే అండి అన్నది. ఆయన ఏమన్నదు, చాలా తక్కువ అమ్మ 35,000 అన్నాడు. 35,000 అంటే మా ఆవిడ అన్నది, ఏమే 3,500 కెళ్ళి అన్నది. మీ ఆవిడ ఉండవలసిందే. అలాగే 3,500 కెవ్వేట అన్నది. అంటే అప్పటికే సాగుకొని కోపం చీరలు ఇప్పిసింది కదా. వెళ్ళమ్మని కొన తోసాను మా ఆవిడని. ఇలా తోస్తాడు. మా ఆవిడ పడలేదు. ఈ సేవకుడు పిల్లల కింద నచ్చింది. చనిపోయిన పిల్లని ఎందుకు రెత్తిసింది? మరి చనిపోయిందని మాకు తెలుసు, వాళ్ళు తెలిసేటి. నీకు దండం పెట్ట, మీ ఆవిడ ఇలాగొచ్చిందా? ఈ చనిపోయిన పిల్లని పట్టుకొని అంటుంది, కూతురా 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 నీ బట్టలు చాపాలైపోవా కూతురా అంటే సాగుకొని పుల్లు తడిసిపోతాడు. చెమట ఎక్కుపండు. అనవసరం పిల్లకి చంపేశాడు. చెమట ఎక్కిపోయింది. ఆయన అనుకుని అంటాడు, అమ్మా నీ దయ నీ చేతులు కాలుకో చేతులు అనుకో. ఇలా లోనకి రాన్నాడు. లోనకంతా గొప్ప కోపం వచ్చింది. ఈడెవడు మా ఆవిడ లోనకి రమ్మంతాడు. అది కాదురా అనుకుంటాను. పాప మొత్తం భయపడిపోతున్నాడు చెప్పడానికి. లోన తీసుకెళ్ళి అంటాడు, అమ్మా మనకు కీయక్క మనకు 1,00,000 రూపాయలు ఇస్తాను, పట్టుకొని వెళ్ళి పిల్లలు అన్నాడు. 1,00,000 రూపాయలు అంతే. మా ఆవిడ అంటుంది, కూతురా నీ ఖరీదు 1,00,000 రూపాయలు కట్టాడు. కూతురా నీ అన్నగారు చెప్పిరావా, మీ తమ్ముడి గారు చెప్పిరావా.
బెక్కులు ఎట్టేస్తాను మా ఆవిడ. నటించేస్తుంది. బెక్కులు ఎడతాను సావుకుని మరి గజ్జగా జుడిగిపోతాను. నీ దయ. అందరూ వచ్చేసారు జనాలు వచ్చేస్తారు మరి బట్టల షాప్ అయితే తక్కువ మంది. అమ్మా నీ దయ 2 లక్షలు 2 లక్షలు ఇస్తాను. 2 ఇస్తాను పట్టుకు వెళ్ళిపోయాడు. 2 లక్షలు అంతా మా ఆవిడ అంత అంది. కూతురా నీకు పట్టిన కైపోయాడు ఖరీదు ఎవరాదు, కూతురా నీకు తిప్పిన హాస్పిటల్ ఖర్చు ఎవరాదు, కూతురా 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 బెక్కలెట్టేస్తాను మా ఆవిడ. ఎలా బెక్కలెడితే అంతాడు. అమ్మా మన్ని దయ. ఇగో పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. ఇగో తెలిసిందా నా షాపు సీలేసారు. 3 లక్షలు నా బతుకు పోద్దిగా 3 లక్షలు పట్టుకెళ్ళిపోను. 3 లక్షలు అంత నేను పల్లకొలనుకోను. అవును ఎంత మరి వడ్డీ ఎవరు కడతారు? 3 లక్షలు అప్పు తీరిపోయి వడ్డీ వస్తారు. మా ఆవిడ అంటుంది కూతురా నీ ఖరీదు 3 లక్షలు కట్టాడు, కూతురా మీ అమ్మమ్మకేడు చెప్పినావా, కూతురా మీ తాతకేడు చెప్పినావు, మీ మామకేడు చెప్పినావా, కూతురా 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 గోలెట్టేస్తా పడిపోయాడు. ఈ రోజు నాకు బేరం మరో 50,000 ఇదే మరి ఇక 3,50,000 పట్టుకో వెళ్ళిపో. నీ దయ మరి అంత తప్పించిన తగిలేట్లేదు. అమ్మా నువ్వు నా అల్లరి చేయకో, నీ చేసిన తప్పే. అందుకే 3,50,000 ఇస్తాను. పట్టుకెళ్ళిపోతారు మా ఆవిడకి ఇలాగ అన్నాను. ఇలాగంతా మా ఆవిడ పలక అయిపోయి ఈ 3,50,000 పట్టుకొని ఆ పాపను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆ పాపకు చేయవలసిన చేసి ఒక 15-20 మందికి తీసుకొచ్చి చక్కగా భోజనం పెట్టి నా అప్పులన్నీ తీర్చాను. ఇప్పుడు నా కాలు చెప్పులు లేవు, నా కప్పులు లేవు. అందుకే అవును మొన్న పిల్లకి గుండం కట్టాను. పేరెంటలు అయింది కదా, బాల పేరెంటలు అయింది. నువ్వు పెద్ద బాల పేరెంటలు. ఆ పిల్ల బాల పేరెంటలు అయిందా? అయితే మంచి పాగులు పెట్టారు. కాదు బాబా పలసర బైక్ మీద రార బాబా కలేజ టైంలో కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పోంటే కళ్ళు ఎర్ర చేసినావురా. నేనటంటే దాన్ని కాదు బాబా పిల్లవాగాక నేను రాను బాబా. నేనటంటే దాన్ని కాదు బాబా పిల్లవాగాక నేను రాను బాబా. కలేజ రోడ్డు మీద కన్ను కట్టి పిలిచినావు నేను రాను కళ్ళు ఎర్ర చేసినావురా. పంచమమ్మడి తోటగాడ కళ్ళు తోటి సైకి చచ్చి మళ్ళీ పూలు చూపించి చెయ్యి పట్టేలాగినవురా. నేనటంటాడదన్న కాదు బాబా నీళ్ళంటోడుకు సన్విప్పన బాబా. నేనటంటాడదన్న కాదు బాబా నీళ్ళంటోడుకు సన్విప్పన బాబా. కన్ను కట్టి పెడుతున్నావు నేను రమ్మంటే చెయ్యి పట్టేలాగినవురా. కాదు బాబా పలసర బైక్ మీద రార బాబా.
కాదు బాబా పిల్లవగాక నేను రాను బాబా కలిగి రోడ్డు మీద కన్ను కట్టి పిలిచినావు నేను రమ్మంటే తల్లిదారు చేసినావురా కాను బావా పిల్లవగాను నేను రాను బావా కాను బావా పిల్లగాని నేను రాను బావా పచ్చమమ్మడి తోటగాడ కళ్ళు తోటి సైకి చచ్చి మళ్ళీ పూలు చూపించి చెయ్యి పట్టేలాగినవురా అవునవును నేనటంటాడదన్న కాదు బావా నీళ్ళంటోడుకు సన్విప్పన బావా నేనటంటాడదన్న కాదు బావా నీళ్ళంటోడుకు సన్విప్పన బావా కన్ను కట్టి పిలిచినావు నేను రమ్మంటే చెయ్యి పట్టేలాగినావురా సరిగపన బావా ఒక 500 ఇచ్చి జంగపడికి పొగిడిస్తాడు. మొన్న 1470 రూపాయలు బియ్యం ప్యాకెట్. మరి కొన్నావా? అది కాదు అంటే ఇద్దరు లేరు కాబట్టి మరి పిల్లలు ఇబ్బంది అవ్వకూడదని ఇంట్లో అన్ని పెట్టేసి వెళ్ళిపోయారు. అదేం చేశాడు? అయితే మా అబ్బాయి 25 బియ్యము ఒక 500 ఇచ్చి జంగపడికి ఇచ్చి పొగిడిస్తాడు. ఎలా పొగిడిస్తాడు చెప్పండి అమ్మాయి? ఇదేంటి తెలుసా? ఏంటిది? గంట. ఏం గంట? జంగపొడి గంట. దేవుడి గుడిలో గంట కొడితే అదొక సౌండ్ వస్తుంది. ఈ గంట సౌండ్ వేరు, ఆ గంట సౌండ్ వేరు. ఆ గంట కొట్టామనుకో టంగ్ 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 వస్తుంది. అంత సౌండ్ రాదు. దీనికి మొవ్వస్తున్నది కదా, ఇది దీనిది. ఇది అంత సౌండ్ రాదు. ఇది తెలుసా? ఆ పట్టప్పని గంట పర్లేదు, మా మీడియం సైజ్ అది.
మీడియం సైజ్ పర్లేదు అమ్మాయి. అది అంత మంచిగా ఎంతమందికి పువ్వులు కొన్నాడు అమ్మాయి. ఈ గంట సౌండ్ వెళ్తా సార్ టింగ్ 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 వస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర రేపు గొడవే. అమ్మాయి ఆ యొక్క జంగపాడు డబ్బులు బియ్యం తీసి ఎందుకు పోడుతాడంటే హరో హరో హచ్చననే మనమడేమో స్థానాలు మహాదేవ అజంఘాన్ని పిలిచి అన్నదానమున్నా ఆ వస్తుదానమున్నా ఆ రాగిదానమున్నా ఆ గోవుదానమున్నా నీ పెద్దలు అందామా నీ పిల్లలు అందామా నీ కంటి అందియామా నీ భాగ్యం అందియామా ఆ చల్లంగా వర్దిల్లాలే మహాదేవా చల్లంగా వర్దిల్లాలి మహాదేవా చల్లంగా వర్దిల్లాలి మహాదేవా చల్లంగా వర్దిల్లాలి మహాదేవా. అమ్మా ఉన్నారా ఆయన బాగున్నావా? బాగున్నాను. మీ అమ్మ బాగుందా? మాట్లాడుకో కాదు మీ అమ్మకి మీ నాన్నకి ఎంతమంది బాగుందా? పని మీ అమ్మకి మీ నాన్నకి ఎంతమంది పిల్లలు? ఇద్దరము. మీ అమ్మకి ఎంతమంది మీ నాన్నకి కాదు మీ నాన్నకి ఎంతమంది మీ అమ్మకి ఎంతమంది ఆడపిల్ల ఎంతమంది మగపిల్ల ఎంతమంది? ఓహో నువ్వు ఆ రూట్ లో వచ్చినావా? అయితే మా చెల్లయ్య నేను అంటే మీ అమ్మకోగలు మీ నాన్నకోగలు కటాడు ఒకటే ఉంది ఇక్కడ రంగుల తేడా కానీ అమ్మాయి. అయితే మీ అమ్మకోగలు మీ నాన్నకోగలు విడివిడి కాదు ఆడపిల్ల తల్లి పుట్టినట్టు మగపిల్లడు తండ్రి పుట్టినట్టు. ఎందుకంటే ఆడవాళ్ళు రెండు ఇంటి పేర్లు అన్ని రెండేనే అన్ని రెండు ఆధార్ కార్డులు రెండు రేషన్ కార్డులు రెండు అవి రెండు ఆ జమ్ములు రెండు మరి ఎందుకంటే గ్యాస్ జమ్ములు అందుకే ఆడవాళ్ళకి రెండు మగవాళ్ళకి ఒకటి ఎందుకంటే ఏ తండ్రి పేరు పుడితే ఆ పేరే ఉంటుంది కదా అంతే. అయితే మీ అమ్మ మీ నాన్న ఉన్నారా? మా అమ్మగారు ఉన్నారు. నాన్నగారు బాబు నీ దయవల్ల నువ్వే ముహూర్తం జాయిన్ అయినా మా నాన్న చచ్చిపోండు అడుగెట్టే మహానుభావుడు లేదమ్మా. వసంతగానం వల్ల పుల్ల పల్లవిగా విరిసినది వసంతగానం వల్ల పుల్ల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంతగానం వల్ల పుల్ల పల్లవిగా విరిసినది వసంతగానం పుల్ల పల్లవిగా. జుమ్మంది నాదం
బాగున్నారా ఆయన? బాగున్నావా? బాగున్నాను. మీ అమ్మ బాగుందా? మాట్లాడుకో. కాదు, మీ అమ్మకి మీ నాన్నకి ఎంతమంది? బాగుందా? పని మీ అమ్మకి మీ నాన్నకి ఎంతమంది పిల్లలు? ఇద్దరము. మీ అమ్మకి ఎంతమంది, మీ నాన్నకి కాదు, మీ నాన్నకి ఎంతమంది, మీ అమ్మకి ఎంతమంది, ఆడపిల్ల ఎంతమంది, మగపిల్ల ఎంతమంది? ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చినావా? అయితే మా చెల్లయ్యి నేను అంటే మీ అమ్మకోగలు మీ నాన్నకోగలు కటాడు ఒకటే ఉందిలే, ఇక్కడ రంగుల తేడా కానీ. అమ్మాయి అయితే మీ అమ్మకోగలు మీ నాన్నకోగలు విడివిడి కాదు, ఆడపిల్ల తల్లి పుట్టినట్టు, మగపిల్లడు తండ్రి పుట్టినట్టు. ఎందుకంటే ఆడవాళ్ళకి రెండు ఇంటి పేర్లు అన్ని రెండేనే, అన్ని రెండు, ఆధార్ కార్డులు రెండు, రేషన్ కార్డులు రెండు, అవి రెండు, ఆ జమ్ములు రెండు. మరి ఎందుకంటే గ్యాస్ జమ్ములు, అందుకే ఆడవాళ్ళకి రెండు, మగవాళ్ళకి ఒకటి. ఎందుకంటే ఏ తండ్రి పేరు పుడితే ఆ పేరు ఉంటుంది కదా, అంతే. అయితే మీ అమ్మ మీ నాన్న ఉన్నారా? మా అమ్మగారు ఉన్నారు. నాన్నగారు బాబు నీ దయవల్ల నువ్వే ముహూర్తం జాయిన్ అయినా మా నాన్న చచ్చిపోండు. అడుగెట్టే మహానుభావుడు. పర్లే, మీ నాన్నగారు చనిపోయారా? మీ నాన్నగారు పేరు ఏం పేరు? అప్పలనాయుడు గారు. మీ నాన్నగారు పేరు అప్పలనాయుడు. నీ పేరు? ఆడింగ్ అప్పలనాయుడు గారు. అవును, ఆడింగ్ అప్పలనాయుడు గారు. నీ పేరేం పేరు? రాంబాబు. రాంబాబు. కొందస్తావా? తెల్లరిస్తాను. 800 అయిన బాబు నాకు చెప్పు. హరో హరో అప్పలనాయుడు అనే కొడుకే రాంబాబు గారు. గంగాను పిలిచి అన్నదానం ఉన్న, వస్త్రదానం ఉన్న, రాగదానం ఉన్న, గోదానం ఉన్న, అందమో నీ పిల్లల అందమో నీ పంట అందియామో నీ కాకి మందియామో చల్లంగా వర్తిల్లాలి మహాదేవా, చల్లంగా వర్తిల్లాలి మహాదేవా, చల్లంగా వర్తిల్లాలి మహాదేవా. ఉయ్యాల ఉయ్యాల మేడైన బంగారం ఉయ్యాలో ఉయ్యాల, మేడాల కట్టార ఉయ్యాలో ఉయ్యాల, మేలైన బంగారం ఉయ్యాల ఉయ్యాలో, మేడలు కట్టాలి ఉయ్యాల ఉయ్యాల. ఆ ఇంటి బిడ్డలను ఉయ్యాలో ఉయ్యాల, సల్లంగా చూడాలా ఉయ్యాలో ఉయ్యాల, ఆ ఇంటి బిడ్డలరా ఉయ్యాల ఉయ్యాలో, చల్లంగా చూడాలి ఉయ్యాల ఉయ్యాల. ఈ ఊరు దేవతల ఉయ్యాలో ఉయ్యాల, చల్లంగా చూడాలా ఉయ్యాలో ఉయ్యాల, ఈ ఊరు దేవతర ఉయ్యాల ఉయ్యాలో, చల్లంగా చూడాలి ఉయ్యాల. అమ్మా అమ్మ దాండ దాండము స్వామి నారాయణ, నువ్వు 10,000 వందనము నారాయణ, దండదానం స్వామి నారాయణ, ఆ 10,000 వందనము నారాయణ. అమ్మ దాండ దాండము స్వామి నారాయణ, ఏదో. 10,000 వందనము నారాయణ, దండదానం స్వామి నారాయణ, ఆ నిండి వేడుకతో నారాయణ. ఏదైనా బంగారము నారాయణ, అవును. నువ్వు మేడలే కట్టాల నారాయణ, నైనా మేలైన బంగారం నారాయణ, మీరు మేడలే కట్టాలి నారాయణ. ఈ ఊరు దేవతలు నారాయణ, నువ్వు చల్లంగా చూడాలి నారాయణ, ఈ ఊరు దేవతర నారాయణ, మీకు చల్లంగా చూడాలి నారాయణ. మా ఇంటి బిడ్డలను నారాయణ, నీవు చల్లంగా చూడాలా నారాయణ, నైనా ఆ ఇంటి బిడ్డలు రా నారాయణ, చల్లంగా ఉండాలి నారాయణ. తన తన సంపదలు ధనన ధర్మాలు, తన తన సంపదలు దానరాసుడు కలిగే, తన తన సంపదలు ధనన ధర్మాలు, దాన సంపదలు దానరాసులు కలిగే. మేలైన బంగారం మేడాలే కొట్టు మేడాలే కొట్టు, మేలైన బంగారం మేడాలే కట్టి మేడాలే కట్టి, మేలైన బంగారం మేడాలే కొట్టు మేడాలే నైనా కొట్టు, మేలైన బంగారం మేడాలే కట్టి మేడాలే కట్టి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
జగతికి జీవన జ్యోతి పది మందిని ఆదరించు కల్పవల్లిగా తన్నయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసి మనగా చే దేవతగా తన్నయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసి మనగా చే దేవతగా సృష్టించే మా దేవుడు తన కుమారుగా ఆలయాన వెళ్ళసిన జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. అలాగేనండి పెద్దలు కళాకారులు ఎంతమంది కొడుకుల కోసం చెప్పాను? రెండు చెప్పావు. ఇంకో కొడుకు ఉన్నాడు కదా, ఎవరు? మూగువాడు. మూగువాడా? ఆడు గొప్ప మూగుడు. వాడికి అవును మరి ఆడు వెళ్ళి ఏమడుతుంది మా ఆవిడ అన్నది, నాయన డబ్బులు తీసుకెళ్లి ఈ సీట్ పట్టుకెళ్ళి ఆ బడ్డీ దగ్గర సబ్బుతారు అన్నది. ఈడు వెళ్ళాడు 10 రూపాయలు జోబులు పెట్టుకోండి ఈ సీట్ చేతిలో పట్టుకొని బడ్డీ దగ్గరికి వెళ్తున్నాడు. ఈ లోపు 4 కుర్రవాళ్ళు గోలెక్కలాట ఆడుకుంటాను, గోల్ పిక్కలాట ఆడుకుంటాను. వాళ్ళని చూశాడు, వాళ్ళతో ఆడుకొని ఉండిపోండి. ఈ సీట్ అయితే ఎగిరిపోయింది. మరి ఏం చేస్తాడు? తర్వాత గుర్తొచ్చినాడు, అయ్యో రామ అమ్మ సబ్బు తమ్మంది. అడుగు బడ్డీ దగ్గరికి వెళ్ళి బడ్డీ దగ్గర సావుకరమ్మంటే ఆవిడికి 10 రూపాయలు చంటాడు. ఏమన్నాడు? ఏంటది? మరి మూగడు ఎలా మాట్లాడుతాడు? అర్థమైనట్టు చెప్పు. అంటే ఏంట్రా? ఓ అమ్మ 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 మళ్ళీ జబ్బ తెగిపోతున్నావు కొడక్కన. ఏంటి వేసలేస్తాం? ఏంటి చెత్తవా? అది వెరీ గుడ్. ఉండాలా అప్పని వచ్చి రాసి నువ్వు అర్థం అవలేదా? అర్థం అవలేదు. చక్కగా ఆలకించు. స్లోగా స్మూత్ గా చెప్పు. ఓకే ఓకే. మళ్ళీ పేలిపోద్ది. మళ్ళీ ఏంటి ఏడు పేలిపోద్ది? దవడ పేలిపోద్ది. దవడేంది పేలిపోద్ది? ఏడు తప్పనండి. పాపిస్ట్ మాట్లాడావనుకో, పాపిస్ట్ మాటలు నోటంటే రావు. అవును మరి నేను ఎంత మంచి చెడ్డండి. పాపిస్ట్ మాటలు నోటంటే రావు. చక్కగా అర్థం చేసుకో. ఎలాగంటే ఏమిటి? 5 ఎలాగంటే 0 ఎలాగంటే 1 మొత్తం కలుపు 501. ఏంటది? అంటే 501 సబ్బు. ఆడు మూగడు కదా, బట్టల సబ్బు ఈ రకం కడుగుతాడు. కావాలా బట్టల సబ్బు? సబ్బు అడిగాని సావుకరమ్మ కోపం వచ్చింది. వంటడి కన్నా చూతంత్రా వన్నావు ఇలా మాట్లాడుతావా అని ఆవిడ కొట్టింది మా అబ్బాయికి. మా అబ్బాయిలు మా ఆవిడతో చెప్పాడు. మా ఆవిడ సావుకరం కొట్టి చెప్పింది. సావుకరం కూడా సిరిపోతుంది. సావుకరం బడ్డి దిగి అంటుంది. ఏమన్నది? ఎక్కడ రావాలి అంటే దెబ్బలాడు రమ్మంటుంది. మా ఆవిడ కొత్త బడ్డీ ఎక్కిపోతుంది. సావుకర్లు గొప్ప భయ్యరా. అమ్మాయి మా ఆవిడ ప్రెగ్నెంట్. ఇప్పుడైతే అప్పుడు చెప్తాను ఆలోచించు. ఓకే. మా ఆవిడ ప్రెగ్నెంట్. మరి మా అత్త డెలివరీకి వెళ్ళిపోయింది. మన కొంటపడి సైడ్కి ఎవరు లేరు. అయితే మా అత్త దండం పెట్టాలి. మా మరదల దగ్గర పంపించింది. దేనికి? అంటే మరి వంట పని చేయడానికి. అవును కదా. మా మరదలు అన్ని పనులకు పనికొద్ది. దేని పనికి వస్తుంది? ఇంట్లో పనికి ఇదిలో పనికి. ఓ ఆ పనికి ఈ పనికి ఆ పని ఈ పని అన్నీ అడుగుతావు. నువ్వు పనికి వస్తావు అమ్మాయి. అయితే మా మరదల దగ్గర జడ్డు ఉన్నాడు. చిన్న వ్యాపారం చేసేవాడు. ఏం వ్యాపారం? బట్టల వ్యాపారం. ఓహో బాగుంటది. అమ్మాయి బట్టల వ్యాపారం చేసేవాడు. ఒక రోజు మా మరదలు అన్నది, ఏమన్నది? ఆ జడ్డు
జడ్డోడు ఉంటారు కదా, ఆ జడ్డోని పిలిచి అంటుంది, ఏమన్నది? ఓ జడ్డోడా 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 అదిగో టైలర్ షాప్ కనిపిస్తుంది. ఇక్కడ జాకెట్ ముక్క ఇచ్చాను, ఆయన కుట్టాడంట. ఆయనకి 50 రూపాయలు ఇచ్చి జాకెట్ పెట్టారు అన్నది. వెళ్ళాడు 50 రూపాయలు ఇచ్చి జాకెట్ తీసుకొని సగం దారిలోకి వచ్చి చీరుకొని చింపుకొని వచ్చాను. ఏమలగా జడ్డోడు. ఓహో అది జడ్డోడు కదా, తెలియదు. పోనీ జడ్డోడు అని పలకైపోయా. ఒకరోజు ఏం చేసింది, జడ్డోడా మా బావ వచ్చాడు అది అడుగుతాడు, ఏది టీ అడుగుతాడు. ఆ బడ్డీ దగ్గరికి పాల ప్యాకెట్ తయారా అన్నది. వెళ్ళాడు 10 రూపాయలు ఇచ్చి పాల ప్యాకెట్ తీసుకొని సగం దారిలోకి వచ్చి నోరెండింది ఏమిటో అవును కదా చింపుకొని తాక్కుని వచ్చాడు. అది అసలుకే జడ్డోడు. చీరుకొని చింపుకొని తాక్కుని వచ్చాడు. మా మరదలు మంచి కోపం మీద ఉన్నది. మా బావ ఎంత వేరం వస్తాడు, మా బావతో విషయం చెప్తాను. అమ్మాయి నేను వచ్చాను, ఇలా బండి ఆపాను, బట్టల మాట పట్టుకుని అలాగే ఇంట్లోకి వెళ్తాను. మా మరదలు అంటుంది, ఆయన చెడ్డాడు పోల్తాయి. మళ్ళీ బీప్ రొట్టె అయిపోతుంది నా కొడక్కన. రొట్టె తినిరారా రొట్టె. మర్యాదకు చెప్పు, పాపిష్టి మాట్లాడకు. ఏంటిది అర్థమవలేదు. ఎవరు మీ తమ్ముడు అంటే ముందు జాకెట్ బుక్తామని 50 రూపాయలు ఇచ్చిందా? ఇచ్చింది. చీరుకొని చింపుకొని వచ్చాను. పాల పెడతామని 10 రూపాయలు ఇచ్చిందా? ఇచ్చింది. చీరుకొని తాక్కుని వచ్చాడా? ఈ రెండు వేరు చెప్పలేక ఆఫర్లో బావా ఆయన చెడ్డోడు జాకెట్ చింపాను పాలు తాగాడు. ఇక్కడికి వచ్చావా? వచ్చాను. బాగుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే ఇకపోతే నువ్వు వెళ్ళు. మాతృదేవో భవ అన్న సూచి మరిశాను, పితృదేవో భవ అన్న మాట విడిశాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవన్నీ లాలి జోలాలి, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసాలి, నీ నెత్తిట ముద్దైన అందమైన దేహమని, బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పాల సమురని, తెలియనైతే తల్లి ఎరుగనైతే నమ్మా, కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన
నేర్చుకున్నానని నీ చూపుడు వేళ్ళతో లోకాన్ని చూసానని నాన్న పూజిస్తే ఆది దేవుణ్ణి కది హందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నానే ఒక నిచ్చెనని తెలియనైతే తండ్రి ఎరుగనైతే నాన్నంటే నడిసే దేవాలయం అని మరచితిని ఆత్మజ్యోతి చేతుల హాపి వేసుకుంటిని మరసిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న కన్నాని ఇచ్చిన కన్నయ్యే జిచ్చాడు క్షమించే హృదయం మా ఆయువు కోసమే అమ్మా జైనాని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జైనాని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జైనాని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు గన్న అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు గన్న అమ్మవు నీవే నీ శరణములే నమ్మితినమ్మా నీ శరణములే నమ్మితినమ్మా శరణము కోరితినమ్మా భవాని జైనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జైనని శివకామిని నీదరి నున్న తొల
అమ్మాయి గారు ఇప్పుడు పాండురంగడి చిత్రం నుంచి మాతృ విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్వందన నొసగిన ఆది ప్రణవనాదము ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం విరసించి తిని ఈ గమనం విపంచనై వినిపించి తిని ఈ గీతం వేనియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినేల గగనపు వేదిక పైన ప్రార్థిసవేనియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినేల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాదా విశ్వకావ్యములకి భాష్యముగా విరించినై విరసించి తిని ఈ గమనం విపంచనై వినిపించి తిని ఈ గీతం ప్రతి శిశుగల్లమున్న పల్లికిన జీవన నాద తరంగం సేతన్న పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం జన్నించు ప్రతి శిశుగల్లమున్న పల్లికిన జీవన నాద తరంగం సేతన్న పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనాథ జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరసించి తిని ఈ గమనం విపంచినై వినిపించి తిని ఈ గీతం
కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం ఆయన కులుగురువైన వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజా పుత్రకామేష్టి యాగం చేసిన సో పుత్రులు కలుగుతారన్నాడు. ఆ ప్రకారం దశరథుడు అలా చేశాడు. అప్పుడు యజ్ఞ పురుషుడు యాగగుండమున ప్రత్యక్షమై దశరథునితో ఏమంటున్నాడో అన్నే చెప్తాడు. రామచంద్ర పుట్టాడమ్మ చంద్రమా మనకు రామరాజ్యం వచ్చిందమ్మ చంద్రమా మనకు రామరాజ్యం వచ్చిందమ్మ రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ రామచంద్రుడు పుట్టాడమ్మ చంద్రమా మనకు రామరాజ్యం వచ్చిందమ్మ చంద్రమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మ చంద్రమామ రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ దేవదేవుడు విష్ణుమూర్తి గారు రాజు గర్భమనందు దేవదేవుడు విష్ణుమూర్తి గారు రాజు గర్భమనందు చందమామ జన్మి బాలుడే జన్మించాడు చందమామ రామచంద్రుడు పుట్టాడమ్మా చందమామ రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ రామరాజ్యం వచ్చిందమ్మ చందమామ. ఓకే అమ్మాయి గారు ఇప్పుడు వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నిలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన తల్లికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నిలరాజు ఈ రోజు వినిపించేను ఆతని పావని పాద ధూళికై అవని అని వనవు కలవరించేను అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశ
పరవశించే వస్తాడు నారాజు రానే వస్తాడు నెలరాజు వస్తాడు నారాజు రానే వస్తాడు వేళలో కెరటాలపై వస్తాడు నారాజు రానే వస్తాడు నారాజు ఏది నా భార్య ఏడి నా సుతుడు ఏది నా రాజశ్రీ ఏకాకిన సర్వజనులు ఏకాకులే అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను స్నేహితుల్ బంధువుల్ వెంటరారుతుదల్ వెంట వచ్చినది అదే యశస్సు అదే సత్యము వదలిపోయిన సామ్రాజ్య వైభవంబో వదలిపోయిన సామ్రాజ్య వైభవంబో కదలిపోయిన అర్ధాంగి నా కన్న కొడుకు నా మీద నీవు కక్ష పోని ఇప్పుడు నా మీద నీవు కక్ష పోని జారిపోయిద వేళనే జాలి లేదా తిరమై తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావో ఏరికి ఏసరికి ఏ మాట విధించనో విధి ఇది అవశ్య ప్రాప్త్యము దానినెవ్వరు తప్పించదరు ఉన్నవాడనని గర్వం పేరుకే కాదు కింకరుడే రాజగు రాజే
ఏవి భవితవ్యమును ఎవరు ఎరుంగదరు చూడు. కలికి రెక్కలు రాని పిల్లలను సాక గూటిలో నుంచే మేతలకై పోతు ఒక సంత బెంటి ఒక సంతన్ బారా ఈలోన పిల్లలను పామే గ్రసించును. లేక వలల పాలం చెక్కును పుల్లంగులు ఈ ఇలపై ప్రాణులకు ఈ యోగముగుచో ఎవ్వారలో ఎవ్వారకెవ్వారలో బాధలేదు. పెళ్ళిదే అదృష్టమున నిరుపేదవాని కబ్బెనలో ఇదే దొంగ సొమ్మునుటకు అబ్బురంబా. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయండి.